శాంతి ప్రభావ జీవిత చరిత్ర कंटिन्यू చేస్తుంది। अगस्त 1947 की बात है। देश के बंटवारे की दोषनाथ को चुकी थी और बहुत से हिंदुओं ने पाकिस्तान छोड़कर भारत में जाना शुरू कर दिया था। बाबा एग्नवसों को काफी समय पहले से ही बताते आ रहे थे कि बापू गांधी जी और कांग्रेस स्वराज्य प्राप्ति का अथवा रामराज की स्थापना का पुरुषार्थ तो कर रहे हैं, परंतु वास्तव में स्वराज अथवा रामराज अभी स्थापना होता जब नारी नारी राम और सीता के समान पवित्र मर्यादा पुरुषोत्तम बन काम करो दी जंजीरों को छोड़कर आत्मा का राज्य स्थापित करें। ఆగస్ట్ 1947 విషయం దేశంలో ఎంతో అలజడి జరుగుతూ ఉంది। చాలా మంది హిందువులు పాకిస్తాన్ వదిలేసి వెళ్లిపోవడం మొదలు పెట్టారు। యజ్ఞ వస్తువులు చాలా మంది, యజ్ఞంలో ఉన్న పిల్లలు చాలా మంది మాట్లాడేవారు, మరి స్వరాజ్య ప్రాప్తి ఎలా జరుగుతుంది? రామరాజ్య స్థాపన జరగడానికి పురుషార్థం జరుగుతుంది కదా, స్వరాజ్యం అనగా రామరాజ్యంలో ఇంకెప్పుడు స్థాపితం అవుతుంది అని వారికి తెలుసు। ప్రతి ఒక్క నర నారి రామ్ సీత సమానంగా పవిత్రంగా మర్యాద పురుషోత్తముడిగా అవితేనే, కామ క్రోధాలను వదిలిపెడితేనే అలాంటి రాజ్య స్థాపన జరుగుతుంది అని బాబా యకీ कहते थे। कांग्रेस तथा राज्य तिलक दल जो अपने संदशी परिणाम स्वरूप राज्य लेगा उसमें सुख नहीं मिलेगा, क्योंकि श्रेष्ठाचार और पवित्रता की स्थापना हुई ही नहीं है। బాబాకి ఈ విషయం కూడా తెలుసు। కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే రాజ్య తిలకాన్ని ఇవ్వలేకపోయారు, దాని పరిణామం చూస్తుంటే శ్రేష్టాచారి పవిత్రమైన రాజ్య స్థాపన అనేది లేదు, అది జరగాల్సిందే। హిందువులు మరియు ముసల్మాన్లు ధార్మిక ఆ ఎవరైతే అసహిష్టుల కారణంగా ఒకరినొకరు బాగా చంపుకున్నారు, ఎంతో మంది మనోవికారాలకు కూడా దూరంగా అయిపోయారు, అసురులుగా అయిపోయారు। దేశం రెండు విధాలుగా విడిపోయి ఉంది। చాలా మంది ఎంతో బాధపడ్డారు, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎంతగానో పోట్లాడుకున్నారు। యజ్ఞంలో ఉన్న పిల్లలు కూడా ఇదే భావించారు। ఇంతకు ముందు కూడా పూర్వము ఇలాగే జరిగి ఉన్నది। రాజా మహారాజులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేశ విదేశాలను వదిలేసి వెళ్ళిపోయారు। సమాచార పత్రాలు మిగతా అన్ని బాబా వరకు చేరుకున్నాయి। ప్రతి ఒక్కటి ఒకరినొకరు పంచుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు సావధానం ఇచ్చుకుంటూ ఉన్నారు। ఆ విధంగా స్వభావం కూడా ఆ విధంగా అయిపోయింది। ఆ సమయంలో ఎవ్వరికి ఇక దేనిపైన విశ్వాసం లేనే లేదు, అందరూ నిరుత్సాహంలో ఉన్నారు। నెక్స్ట్ అలాంటి గొడవల టైంలో ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం।